హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పినట్టుగా ఈరోజు శారీకి లేస్ వేసింది, అలాగే బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసింది అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శారీకి వచ్చేసి కింద వైపు పెద్ద బార్డర్ ఇచ్చారండి. ఇప్పుడు శారీస్కి పెద్ద బార్డర్ బాగా ట్రెండ్గా ఉంది కదా. సో ఈ బార్డర్కి నేను ఇంకొంచెం హైలైట్ చేయడానికి లేస్ వేశాను. అంటే ఇది నా ప్లాన్ కాదండి, ఎవరైతే ఈ శారీ స్టిచ్ చేయించుకున్నారో వాళ్ళకి ఇలాగ కట్ వర్క్ లేస్ అంటే ఇష్టమంట. సో కాల్ చేసి చెప్పారు, నాకు ఇలాగ కట్ వర్క్ లేస్ వేసి స్టిచ్ చేయండి అని చెప్పి అన్నారనమాట. సో నేనైతే ఇక ఇలాగ కట్ వర్క్ అలాగే ఈ శారీకి మ్యాచ్ అయ్యేలాగా నేను ఒక లేస్ అయితే తీసుకొచ్చానండి. సో ఇక శారీకి అయితే స్టిచ్ చేసేస్తున్నాను. ఇది చాలా చిన్నగా ఉంటుందండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, ఆ ఎడ్జ్ అనేది చాలా చిన్నగా ఉంటుందన్నమాట. సో చాలా జాగ్రత్తగా వేయాలి. మిషన్ స్లోగా రన్ చేసుకుంటూ వేయాలండి, లేదంటే ఆ లేస్ అనేది సైడ్కి వచ్చేస్తుంది. పైన షుగర్ బీట్స్ తోటి వర్క్ ఇచ్చారు కదా, సో దాని మీద మిషన్ పాదం పడిపోయి అది లేస్ అనేది సైడ్కి వచ్చేస్తుంది అనమాట. సో అందుకని మిషన్ చాలా స్లోగా రన్ చేసుకుంటూ ఈ బార్డర్ అనేది వేయాలండి. ఈ బార్డర్ స్టిచ్ చేసేటప్పుడు సింగిల్ పాదం పెట్టుకొని స్టిచ్ చేయాలండి, అప్పుడే దానికి ఎడ్జెస్ మీద స్టిచ్ అనేది పడుతుంది. డబుల్ పాదం పెట్టి మనం స్టిచ్ చేసామనుకోండి, ఆ పాదం అనేది షుగర్ బీట్స్ మీద పడి అది ఆ ప్రెషర్ వల్ల అది పగిలిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకని సింగిల్ పాదం పెట్టేసి నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. సో ఇక్కడ చాలా స్లోగా స్టిచ్ చేశాను, కాకపోతే వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది కదా, సో అందుకని నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తున్నాను. ఈ శారీ నార్మల్గానే చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ అనేది అంటే లైట్ కలర్ లావెండర్ అను బీట్రూట్ కలర్ ఉంటుంది కదా, సో ఆ రెండింటి కాంబినేషన్తో చాలా చాలా బాగుంది. దానికి తగ్గట్టు ఇప్పుడు ఈ లేస్ కూడా స్టిచ్ చేసేసరికి ఇంకా హైలైట్ అయిందనమాట. అసలు చాలా అంటే చాలా బాగుంది. బ్లౌజెస్కి కట్ వర్క్ డిజైన్ ఎంత బాగుంటుందో, అలాగే ఇలాంటి శారీస్కి కట్ వర్క్ లేసెస్ అంతే అందాన్ని ఇస్తాయండి. సో ఇప్పుడు ఫైనల్గా నేను ఈ లేస్ మొత్తం స్టిచ్ చేసేసాను కదా, సో చూడండి మీరే ఎంత బాగుందో. సో మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా స్టిచ్ చేసేసాను. ఇది లేస్ వచ్చేసి 9 మీటర్స్ ఇస్తారండి. సో హ్యాండ్స్కి అయితే నేను ఫస్ట్ కొద్దిగా మెజర్మెంట్ చూసుకొని కట్ చేసి పక్కన పెట్టేశాను. తర్వాత లేస్ అనేది శారీ మొత్తం యాడ్ చేసేసాను. సో ఈ శారీకి లేస్ యాడ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఒకసారి మనం మెజర్ చేసుకోవాలండి. మనం కొంగు ఎంత లెంత్ వేసుకుంటాము అనేది మెజర్ చేసుకుని అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుందండి. ఇప్పుడు మనం ఏదో కుట్టేద్దాము అన్నట్టుగా మన ఇష్టానికి స్టార్ట్ చేసామనుకోండి, అది ఎండింగ్ వచ్చేసరికి మనకి మెయిన్ ఫ్రిల్స్ వచ్చే దగ్గరికి బార్డర్ రాలేదంటే మాత్రం అస్సలు అందంగా ఉండదండి. సో అందుకని మనం ఎక్కడైతే కుచ్చులు పెట్టుకుంటామో శారీకి అక్కడి వరకు ఆ శారీ అనేది మెజర్ చేసుకుని అది మనం మార్కర్ తోటి మార్క్ చేసేసుకొని అక్కడి నుంచి లేస్ కుట్టడం అనేది స్టార్ట్ చేయాలి. సో ఫైనల్గా శారీకి లేస్ అయితే వేసేసానండి. నేను అనుకున్న దానికన్నా కూడా లుక్ అనేది చాలా చాలా బాగా వచ్చింది. ఇక ఇక్కడ వచ్చేసి నేను బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నానండి. బ్లౌజ్ మోడల్ వచ్చేసి మీరు రైట్ సైడ్లో చూస్తున్నారు కదా, సో అలాగా హ్యాండ్స్ అయితే స్టిచ్ చేయమన్నారండి. నెక్ వచ్చేసి ఫ్రంట్ వైపు రౌండ్, అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్వేర్ మోడల్ ఇచ్చారు. అలాగే హ్యాండ్స్ వచ్చేసి ఇలాగ ఫ్రిల్స్ పెట్టేసి నార్మల్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేస్తామో సేమ్ అలాగే హ్యాండ్స్ అయితే స్టిచ్ చేయమన్నారండి. అంటే మామూలుగా బుట్ట చేతులు అనుకోండి, బుట్ట చేతులకి అవి పైకి ఇలాగా చక్కగా స్టిఫ్గా నిల్చున్నట్టుగా ఉంటాయి కదా, సో దీనికి వచ్చేసి అలా కాకుండా ఫ్రిల్స్ పెట్టేసి ఫ్రిల్స్ని ఇలాగ ఫ్లాట్గా ఉండేలాగా మనం స్టిచ్ చేసేసుకొని సేమ్ నార్మల్ హ్యాండ్ ఎలాగైతే స్టిచ్ చేస్తామో అలా స్టిచ్ చేసేసుకోవడమే. సో దీనికి కొంచెం క్లాత్ అనేది ఎక్కువగా ఉండాలండి. ఇప్పుడు మన శారీస్కి వచ్చిన బ్లౌజెస్ ఏవైతే ఉంటాయో అవి అంటే 80 పాయింట్స్ అలాగా ఇస్తారు కదా, సో అవి ఇలాంటి హ్యాండ్స్ పెట్టాలంటే కష్టం అనమాట. అంటే క్లాత్ అనేది సరిపోదు మనం ఫ్రిల్స్ పెట్టుకోవడానికి. కాకపోతే ఇప్పుడు ఈ శారీ ఏదైతే ఉందో దానికి కొద్దిగా క్లాత్ అనేది ఎక్కువగా
ఇచ్చారనమాట. అంటే 1 మీటర్ ఇచ్చారు. ప్లస్ శారీ పన్నా అనమాట. సో అదేంటంటే మనకి లెంత్ అలాగే విడ్త్ 2 కూడా ఎక్కువగా ఉంటాయి. సో అలా అలా ఇవ్వడం వల్లే నేను ఈ హ్యాండ్స్ అనేది స్టిచ్ చేయగలిగాను. లేదంటే వేరే క్లాత్ తీసుకొని మనం ఇలాంటి డిజైన్స్ అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సైడ్ జాయింట్స్ వచ్చేసి నేను ఒక చిన్న ట్రిక్ చెప్తానండి. ఎప్పుడైనా సరే మనం సైడ్స్ మనకి జాయింట్ పడిద్ది అని అనుకున్నప్పుడు లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో అవి క్లాత్కి పైన ఒకటి కింద ఒకటి పెట్టేసి స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా. సో అలా స్టిచ్ చేస్తే ఏంటంటే ఎక్కడ కూడా మీకు ఓపెన్ అంటే జాయింట్ అనేది తెలియకుండా ఉంటుందన్నమాట. దానికి తగ్గట్టు ఈ క్లాత్ ఏంటంటే మనం యూస్ చేసే కొద్దీ ఆ పోగులు అనేవి ఊడొచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేయండి, చాలా నీట్గా ఉంటుంది. ఇది వచ్చేసి బ్లౌజ్కి థ్రెడ్ స్టిచ్ చేసిన తర్వాత దాన్ని రివర్స్లో తీయడానికి యూస్ చేసే టూల్ అండి. సో చాలా ఈజీగా మనం రివర్స్ చేసేసుకోవచ్చు ఆ క్లాత్ అనేది. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. నేను క్లాత్ అయితే ఇట్లా క్రాస్ పీస్ తీసేసుకుని దాన్ని 2 స్టిచ్చెస్ అయితే వేసేసాను. తర్వాత దానికి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసి ఈ టూల్ యూస్ చేసి నేను దాన్ని వెనక్కి రివర్స్లో లాగేస్తాను చూడండి. చాలా బాగా యూజ్ అవుతుందండి. స్టిచ్చింగ్ చేసే వాళ్ళు అయితే తప్పకుండా ఈ టూల్ని అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక షార్ప్గా ఒక చిన్న నీడిల్లాగా కనిపిస్తుంది కదండి, అది అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది. దాన్ని క్లాత్లోకి ఇలాగా గుచ్చినట్టుగా చేసేయాలి. సో అలా చేసిన తర్వాత ఆ క్లాత్ని పైన హుక్ లాగా ఉంది కదా, ఆ హుక్లోకి క్లాత్ ఉంచేసేసి మనం రివర్స్ చేసేస్తే లాక్ పడ్డట్టుగా అయిపోతుంది అనమాట. అంటే క్లాత్ అనేది ఇంకా బయటికి రాదు. సో అలా చేసిన తర్వాత ఆ టూల్ అనేది మనం మెల్లమెల్లగా బయటికి తీసేస్తూ ఉంటే అది ఆటోమేటిక్గా క్లాత్ని ఇలాగ వెనక్కి రివర్స్లో లాగేస్తుంది అనమాట. సో మనం చాలా ఈజీగా ఇలాగ థ్రెడ్డింగ్ అయితే రెడీ చేసుకోవచ్చండి. అలాగే చాలా సన్నగా కూడా వస్తుంది థ్రెడ్డింగ్ అనేది దీంతో. నార్మల్గా థ్రెడ్ రెడీ చేసుకునేటప్పుడు మనం దాన్ని రివర్స్ చేయడానికి రకరకాల ట్రిక్స్ అయితే యూస్ చేస్తూ ఉంటామండి. కానీ కొన్నిసార్లు థ్రెడ్ అనేది లావుగా వస్తూ ఉంటుందండి. బ్లౌజెస్కి కానీ డ్రెస్సెస్కి కానీ థ్రెడ్ అనేది సన్నగా ఉంటేనే చూడడానికి బాగుంటుంది. సో ఇప్పుడు ఈ టూల్ యూస్ చేయడం వల్ల మనము ఆ క్లాత్ మీద స్టిచ్ అనేది ఎంత దగ్గరికి వేసినా సరే చక్కగా ఇదైతే క్లాత్ని రివర్స్ చేసేస్తుందండి. సో దానివల్ల థ్రెడ్ అనేది చక్కగా సన్నగా నీట్గా వస్తుంది. స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీకు యూజ్ అవుతుందని చెప్పి మీతో షేర్ చేసుకున్నానండి. ఇక ఫైనల్గా ఇక్కడ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి. నేను మీకు రైట్ సైడ్లో ఫొటోస్ పెట్టాను కదా, బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి స్క్వేర్ షేప్ పెట్టమన్నారు. అలాగే డోరీస్ కూడా అలాగే రెడీ చేయమని చెప్పి అన్నారనమాట. ఇక సేమ్ నేను వాళ్ళు ఎలాగైతే ఫోటో పెట్టారో సేమ్ అలాగే స్టిచ్ చేశాను. అలాగే హ్యాండ్స్ వచ్చేసి మనకి పక్కన పిక్చర్లో కనిపిస్తున్నాయి కదా, ఫ్రిల్స్ వచ్చేసి నార్మల్ హ్యాండ్ లాగా స్టిచ్ చేయమన్నారు కదా. సో సేమ్ అలాగే హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసేసాను. అలాగే ఇక్కడ పైపింగ్ వచ్చేసి నేను ఇన్విజిబుల్ పైపింగ్ అయితే ఇచ్చానండి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే బ్లౌజ్ ఫినిషింగ్ బాగుంటుంది, చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. సో ఇక్కడ హ్యాండ్స్ చూసారు కదా, సో ఫ్రిల్స్ పెట్టేసి ఇలాగా స్టిచ్ చేశాను. దానికి కింద వైపు వచ్చేసి లేస్ అయితే యాడ్ చేశానండి. బ్లౌజ్కి అలాగే శారీకి ఈ కట్ వర్క్ లేస్ వేయడం వల్ల లుక్ అనేది ఇంకా బాగుందండి. సాటర్డే రోజు నేను ఒక వ్లాగ్ పోస్ట్ చేశానండి. అంటే ఈ వీక్ నేను స్టిచ్ చేసిన బ్లౌజెస్ అలాగే ఫ్రాక్స్ అని చెప్పి. సో అవి ఎవరికైతే స్టిచ్ చేశానో ఈ బ్లౌజ్ కూడా వాళ్ళదేనండి. సో వాళ్ళు నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ ఏదైతే ఉందో అంటే వీడియోలో చూపించాను మీకు లావెండర్ కలర్ది. సో ఆ బ్లౌజ్ వేసుకుని ఫోటో పెట్టారనమాట. చాలా బాగా కుదిరింది, చాలా చాలా నచ్చింది మాకు అని చెప్పి కామెంట్ పెట్టారు నాకు. సో ఆ ఫోటో కూడా ఇందులో యాడ్ చేస్తాను చూడండి. మిగతా బ్లౌజులవి కూడా ఫొటోస్ పంపిస్తే నేను తప్పకుండా మీతో షేర్ చేసుకుంటానండి. సో ఫైనల్గా శారీ అలాగే బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. ఇక ఇది వచ్చేసి నేను మా వారికి వాలెట్ ఒకటి బుక్ చేశానండి. మామూలుగా మా అబ్బాయికి కానీ మా వారికి కానీ డ్రెస్సెస్ ఏమన్నా ఆర్డర్ పెట్టాలి అని అంటే వాటిలో కొన్ని అయితే తెలుసండి నాకు బ్రాండ్స్ అనేవి. కానీ ఇక్కడ వాలెట్ తీసుకుంటున్నాను కదా, సో వాలెట్స్కి బ్రాండ్స్ ఏంటనేది నాకైతే తెలియదు. కాకపోతే నేను అందులో స్టార్ రేటింగ్ అనేది చూసి తీసుకున్నాను. 5 స్టార్ రేటింగ్ అయితే ఇచ్చారు అది వాలెట్కి. సో నేను ఆ రేటింగ్ చూసే తీసుకున్నాను. సో ఫైనల్గా ఇక్కడ ఓపెన్ చేసి చూస్తున్నాను అనమాట ఎలా ఉందో ఏంటో అనేసి. కానీ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. చాలా తక్కువ ప్రైస్కి మంచి క్వాలిటీ అయితే ఇచ్చారనమాట. సో నాకైతే బాగా నచ్చింది. కాకపోతే ఇది యూస్ చేసేది మా వారు కాబట్టి ఆయన వచ్చి చూసిన తర్వాత ఆయనకి నచ్చితే ఉంచేద్దాము, లేదంటే రిటర్న్ పెట్టేద్దాం అని చెప్పి అనుకున్నాను. కానీ మా వారు చూసిన తర్వాత నచ్చింది అని చెప్పి అన్నారనమాట. సో క్వాలిటీ బాగుంది, ఉంచేసి రిటర్న్ పెట్టద్దు అనేసి అన్నారు.
సరే ఆయనకి నచ్చింది కదా అని చెప్పి ఇక పర్స్ అయితే ఆయనకి ఇచ్చానండి. ఇక పర్స్ తీసుకుని ఆయన ఏంటి ఖాళీ పర్స్ ఇచ్చావు డబ్బులు ఎవరు ఇస్తారు అని చెప్పి మళ్ళీ ఎక్స్ట్రాగా ఒక 500 నా దగ్గర నుంచి తీసుకున్నారనమాట. అంటే ఆయనకి పాతది వాలెట్ పాడైపోయింది కదా అని చెప్పి నేను కొత్తది బుక్ చేసినందుకు ఎక్స్ట్రా 500 ఫైన్ వేశారనమాట మా వారు. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వ్లాగ్. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.